హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 10th ఏప్రిల్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున ఇస్తున్న కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీరు కరెంట్ అఫైర్స్ కోసం ఇంకా ఏ మ్యాగజైన్ కానీ ఏ బుక్ని కానీ చదవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒక ఎగ్జామ్ రాయడానికి ఒక యాస్పిరెంట్కి ఏ విధంగా కరెంట్ అఫైర్స్ అనేవి తెలుసుకోవాలో ఆ విధంగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి దయచేసి ప్లీజ్. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అండ్ రెండు స్టేట్లలో మ్యాక్సిమం పోలీస్ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఇలాంటి ఉద్యోగాలకి ఈ ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం రక్షక్ అనే పేరుతో కాన్ఫరెన్స్ బ్యాచ్ మొత్తం 5గురితో స్టార్ట్ చేస్తున్నారండి ఎడ్యుకేటర్ల ద్వారా. ఈ బ్యాచ్ వచ్చేసి ఏప్రిల్ 6th 2022లో స్టార్ట్ కాబోతోంది. ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే కరెంట్ అఫైర్స్ అవి రిలేటెడ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి డిస్కస్ చేసుకోవాలనుకుంటే ఏప్రిల్ 7th 6:30 PM చైతన్య దేవి సార్తో మీకు డౌట్స్ క్లియర్ అయితే ఉంటుంది. అదేవిధంగా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు, పర్టికులర్గా హిస్టరీ అండ్ పాలిటీ మీద ఏపీఎస్సీ అండ్ తెలంగాణకి సంబంధించి. ఇద్దరు ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఈ పర్టికులర్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఏప్రిల్ 8th 7 PM స్టార్ట్ కాబోతుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయబోతున్నారు అనమాట. ఇది ఒక పర్టికులర్ టెస్ట్ అండి. ఇది మొత్తం 150 ప్రశ్నలు 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది వచ్చేసి మనకి ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు కూడా ఎవరైతే పర్సంటేజ్గా స్కాలర్షిప్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా సబ్స్క్రిప్షన్స్లో వచ్చేసి మనకి స్కాలర్షిప్ ఇస్తారు. ఇది ఏప్రిల్ 9th 2022 2 PM ఉండబోతుంది టెస్ట్. అదేవిధంగా మనకి గ్రూప్ 2 మీద కూడా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉండబోతుంది 150 ప్రశ్నలతో 150 నిమిషాలు. ఇది కూడా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఎవరైతే ర్యాంక్ వైజ్గా పర్సంటేజ్ సంపాదిస్తారో వాళ్ళకి పర్టికులర్గా వచ్చే సబ్స్క్రిప్షన్లో పర్సంటేజ్గా మనకి మనీ అయితే తగ్గించడం జరుగుతుంది, స్కాలర్షిప్ ఇస్తారు. ఇది ఏప్రిల్ 10th ఉండబోతుంది 2 PM. అండ్ ఇక్కడ మనం ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే మనం నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది, రెగ్యులర్గా డౌట్ లెసన్స్ ఉంటాయి, మొత్తం సిలబస్ కవర్ చేస్తారు, ఫ్రీ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ అండి, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్గా 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి కరెంట్ ప్రైస్ 1700 రూపాయలు. ఇక్కడ మన కోడ్ ఉంటుందండి, మీ కోడ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, EDUTC10. ఈ కోడ్ వాడితే మీకు 1700ది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. అలా మీకు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి ఈ పర్సంటేజ్ అప్లికేబుల్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మాత్రం ఇప్పుడే లింక్స్ మీద క్లిక్ చేసి మన కోడ్ వాడండి, EDUTC10 అనే కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్తో మీరు ఇందులో సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. గైస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఏదైనా పర్టికులర్ ఫుల్ ఫామ్ యొక్క అబ్జర్వేషన్ దాని యొక్క షార్ట్ ఫామ్ కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఒకవేళ దాన్ని చదవకపోయినా మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కాబట్టి. ఎందుకంటే అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పే ప్రతి దాంట్లో ఒక్క క్వశ్చన్లో మీకు 3-4 క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి శ్రద్ధగా వినండి, నేను చెప్పే సజెషన్ అది అందరికీ కూడా. ఫస్ట్ క్వశ్చన్, DRDO ల్యాబ్ ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARDA అంటే DRDOకి చెందిన ల్యాబ్ అన్నమాట. ARDA అనేది దీంతో అభివృద్ధి చేయబడిన పినాకా MK1 మెరుగైన అంటే నెక్స్ట్ వెర్షన్ రాకెట్ సిస్టమ్ను DRDO ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. ఈ ల్యాబ్ ఎక్కడుంది? ఈ ARDA ల్యాబ్ ఎక్కడుందంటే పూణే అండి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దీన్ని DRDO అంటారు. ఇది ఇండియన్ ఆర్మీ పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో కొత్త వెర్షన్ పినాకిల్ రాకెట్ సిస్టమ్ను డెవలప్ చేయడం జరిగింది. వీటిలో పినాకా MK1 నెక్స్ట్ వెర్షన్ అంటే బెటర్ వెర్షన్ రాకెట్ సిస్టమ్ EPRS అండ్ పినాకా ఏరియా డినియల్ మ్యూనిషన్ ADM రాకెట్ వ్యవస్థలో ఉన్నాయి. ఈ MK1లో EPRS అనేది పినాకా వేరియంట్ యొక్క అప్గ్రేడ్ వెర్షను. ఇది గత దశాబ్ద కాలంలో భారత్లో ప్రజెంట్ సేవలు అందిస్తోంది. అంటే ఇది ఇండియన్ ఆర్మీ కోసం ఏర్పాటు చేసిన పర్టికులర్ రాకెట్ సిస్టమ్ అనమాట ఈ EPRS. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ MK1. ఓకే, రాకెట్ వెర్షన్స్లో లేటెస్ట్ వెర్షన్ MK1. దీన్ని రీసెంట్గా DRDO ప్రయోగించింది. అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ రాకెట్ వ్యవస్థలో అధునాతన అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సహకారంతో పూణేలో ఉన్న DRDO ల్యాబ్ అయిన ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా ఈ పినాకా రాకెట్ వ్యవస్థను డెవలప్ చేశారు. తర్వాత సెకండ్ వన్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. చాలా ఇంపార్టెంట్ అండి, NTCA అని గుర్తుపెట్టుకోవాలి మీరు. NTCA దీని యొక్క 20వ సమావేశం పక్కే టైగర్ రిజర్వ్లో జరిగింది. ఈ పక్కే రిజర్వ్ టైగర్ ఎక్కడుంది చూసారా? ఒకటి, మీరు NTCA అంటే ఏంటో ఫుల్ ఫామ్ తెలుసుకున్నారు, దీని 20వ సమావేశం అని తెలుసుకున్నారు 2022. అట్ ది సేమ్ టైం ఈ పక్కే టైగర్ రిజర్వ్ ఎక్కడుంది ఇది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. చూసారా, ఒక్క క్వశ్చన్లోనే మనము 3 క్వశ్చన్లు కవర్ చేసాం.
అందుకే నేను చెప్తున్నాను, మీరు వినేటప్పుడు శ్రద్ధగా వింటే ఖచ్చితంగా మీరు అడిషనల్ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు. మీరు చదివే కంటే మీరు వినడం ద్వారానే మీరు ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు. అరుణాచల్ ప్రదేశ్లో ఉంది ఈ పక్కే టైగర్ రిజర్వ్. అంటే టైగర్ రిజర్వ్ అంటే ఏంటి? పులులు ఎక్కువగా ఉండి పులుల్ని సంరక్షించడానికి ప్రత్యేకమైన ప్రదేశాన్ని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది అనమాట. అవి సంయుక్త స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఆర్గనైజ్ చేయబడతాయి. నేషనల్ టైగర్ రిజర్వ్ అథారిటీ దాని యొక్క 20వ సమావేశం ఏప్రిల్ 9, 2022న అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న పక్కే టైగర్ రిజర్వ్లో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పర్యావరణ, అటవీ అండ్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు అధ్యక్షత వహించారు. చూసారా, ఇదొక క్వశ్చను. అండ్ ఎన్టీసీఏ సమావేశం దేశ రాజధాని వెలుపల జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. చూసారా, ఇదొక క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది. ఫస్ట్ టైం ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. ఇంతకుముందు న్యూఢిల్లీలో జరిగేది. ఎప్పుడు? 19వ సమావేశం వరకు కూడా ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నిర్వహించిన 19వ సమావేశం వరకు న్యూఢిల్లీలోనే జరిగేది. బట్ ఫస్ట్ టైం 2022లో దేశ రాజధాని వెలుపల అంటే అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. రిజర్వులు, స్థానిక సమస్యలు మొదలైన వాటి గురించి ఇక్కడ చర్చించుకున్నారు. వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఇంకా పులుల యొక్క సంఖ్యను పెంచడం విషయంలో కావచ్చు, వాటిని సంరక్షించడం విషయంలో కావచ్చు, సో వీటికి సంబంధించిన మీటింగ్స్ కూడా అభయారణాలలో నిర్వహించాలి. అంటే దీనికి సంబంధించిన మీటింగ్స్ ఆ టైగర్ రిజర్వ్స్లోనే నిర్వహించడం ద్వారా పర్టికులర్గా ఆ ప్రదేశానికి కొంత డెవలప్మెంట్ కానీ లేదా అక్కడ జరుగుతున్నట్లు మీడియాకు తెలుస్తుంది. మీడియా శ్రద్ధ కూడా దాని మీద ఉంటుందనేది దీని యొక్క అంచనా. తర్వాత 3, ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకొని హోమియోపతి పీపుల్స్ చాయిస్ ఫర్ వెల్నెస్ అనే శాస్త్రీయ సదస్సు ఎక్కడ జరిగింది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ చూసినట్టయితే న్యూఢిల్లీ. కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ న్యూఢిల్లీలోని హోమియోపతి పీపుల్స్ చాయిస్ ఫర్ వెల్నెస్ అనే అంశంపై 2 రోజుల సైంటిఫిక్ కన్వెన్షన్ను ప్రారంభించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి అనే 3 అపెక్స్ బాడీలు, ఈ గుర్తుపెట్టుకోండి, 3 అపెక్స్ బాడీలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. హోమియోపతి రంగంలో సాధించిన విజయాలను సమీక్షించడానికి మరియు హోమియోపతి అభివృద్ధిని భవిష్యత్తు వ్యూహాలకు తగ్గట్టుగా తయారు చేయడానికి ఈ పర్టికులర్ మీటింగ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత 4th వన్, కేంద్ర బడ్జెట్ 2022-23 ప్రకారం దేశంలో ఎన్ని డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను DBU అంటే డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి 75 అండి. ఎందుకు 75? మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవబోతున్న సందర్భంగా మనం 75 అని ఇండికేషన్ గత సంవత్సరం నుండి ప్రకటిస్తున్నాం. ఇందులో భాగంగా కేంద్ర బడ్జెట్ 2022-23లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు, దానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం, దాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. దీనిలో భాగంగా కిందటి సంవత్సరం నుండి ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి మన ఇండియాలో. దీనికి జ్ఞాపకార్థకంగా 75 జిల్లాల్లో ఫస్ట్ 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆల్ ఓవర్ ఇండియాలో 75 సెలెక్ట్ చేసిన డిస్ట్రిక్ట్స్లో ఫస్ట్ ఈ DBUలు అయితే స్టార్ట్ అవుతాయి, తర్వాత విస్తరిస్తారు. DBUలలో బ్యాంకులు తప్పనిసరిగా అందించే కనీస ఉత్పత్తులు మరియు సేవలను బ్యాంకింగ్ రెగ్యులేటర్ తప్పనిసరి చేసింది. టైర్ 1 నుండి టైర్ 6 నగరాల్లో RBI ముందస్తు అనుమతి లేకుండా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్థానిక ప్రాంత బ్యాంకులు మరియు చెల్లింపుల బ్యాంకులు మినహా గత డిజిటల్ బ్యాంకింగ్ అనుభవం ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఈ యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చింది రిజర్వ్ బ్యాంకు. DBU అనేది డిజిటల్ బ్యాంకింగ్ ఉత్పత్తులు, అదేవిధంగా వాటి యొక్క సర్వీసెస్ని పీపుల్కి అందించడానికి అండ్ అదేవిధంగా స్వీయ సేవా సహాయక మోడ్లో అందించడానికి నిర్దిష్ట కనీస డిజిటల్ అవస్థాపనను కలిగి ఉండే ప్రత్యేక స్థిర పాయింట్ వ్యాపార యూనిట్ లేదా హబ్గా నిర్వహిస్తారు. యాక్చువల్గా ఒక బ్యాంక్ కింద పర్టికులర్ ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఉందనుకోండి, ఆ బ్యాంకు ఒక DBU యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్ పర్టికులర్గా డిజిటల్ సేవల్స్ని అంటే పర్టికులర్గా ఆ బ్యాంకు ద్వారా అందిస్తున్న ఏవైతే డిజిటల్ సర్వీసెస్ ఉంటాయో వాటిని పర్టికులర్గా ఈ సంస్థ ఆర్గనైజ్ చేస్తుంది. డిజిటల్ రిలేటెడ్ సర్వీసెస్ని ఈ DBUలో ఆర్గనైజ్ చేస్తాయి వయా ఆ పర్టికులర్ బ్యాంకు ద్వారా. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5th వన్, నాట్ జస్టిస్ ఏ నైట్ వాచ్మ్యాన్ మై ఇన్నింగ్స్ ఇన్ ద BCCI పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ చూసినట్టయితే వినోద్ రాయ్ అండి. మాజీ కాగ్ ఓకేనా, కాగ్. సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనమాట కాగ్ అంటే.
మాజీ కాగ్గా పనిచేసిన వినోద్ రాయ్ నాట్ జస్టిస్ ఏ నైట్ వాచ్మ్యాన్ మై ఇన్నింగ్స్ ఇన్ ది బీసీసీఐ అనే కొత్త పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. అతని పుస్తకం అది. బీసీసీఐలో సుప్రీంకోర్టు నిర్దేశించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఓఏకి అధిపతిగా నియమితులైనప్పుడు రాయ్ బీసీసీఐలో తన 33 నెలల పనిని ఆ పుస్తకంలో వివరించాడు. అంటే ఆయన కాగ్గా పదవి కాకముందు, అంటే ఆ పదవిలో ఆయన పనిచేసిన తర్వాత, అంటే ఆ పని నుండి ఆయన తప్పుకున్న తర్వాత కాగు నుండి ఆయన్ని సుప్రీంకోర్టు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్గా నియమించింది బీసీసీఐలో. ఆయన అప్పుడు 33 నెలల పాటు అందులో పనిచేశాడు. అతను ఆ బీసీసీఐతో అతని యొక్క అనుబంధాన్ని పుస్తకంలో పొందుపరిచారనమాట. సో ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేశారు. వినోద్ రాయ్ 2008లో 11వ కంప్ట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. ఆయన 2016-18లో కొత్తగా సృష్టించబడిన బ్యాంక్ బోర్డ్ బ్యూరోకి ఫస్ట్ చైర్మన్ కూడా ఆయనే వినోద్ రాయ్. అండ్ అతను వ్రాసిన ఇతర పుస్తకాలు చూసుకుంటే నాట్ జస్టిస్ అన్ అకౌంటెంట్, ది డైరీ ఆఫ్ ది నేషన్స్ కన్సర్న్స్ కీపర్ అండ్ ది రీథింకింగ్ గుడ్ గవర్నెన్స్, హోల్డింగ్ టు అకౌంట్ ఇండియన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. గుర్తుపెట్టుకోండి, ఆయన రాసిన 2 ఇతర పుస్తకాలు. తరువాత 6th వన్, అవిశ్వాసం ద్వారా పదవి కోల్పోయిన తొలి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి, ఇక్కడ నేను పేర్లు ఇవ్వలేదు, దేశం పేర్లు ఇచ్చేసారండి. ఇమ్రాన్ ఖాన్ అండి, ఇమ్రాన్ ఖాన్. గుర్తుపెట్టుకోండి. సో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవిని కోల్పోయారు. సుమారు 14 గంటల పాటు సాగిన జాతీయ అసెంబ్లీ ఆయన మీద అవిశ్వాస తీర్మానం ద్వారా, అంటే అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలిపింది. అవిశ్వాస తీర్మానం అంటే అతని మీద నమ్మకం లేదని సభలో ఉండే సభ్యులందరూ ఆమోదించడం, తెలపడం. దాని ద్వారా ఆయన ప్రధాని పదవిని కోల్పోయారు. పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్. ఓటింగ్లో ఇమ్రాన్ సర్కార్కు వ్యతిరేకంగా 174 ఓట్లు వచ్చినట్లుగా జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. దీంతో ఆయన పదవిని కోల్పోయారు. ఓటింగ్ సందర్భంగా పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉన్నారు. మెజారిటీకి 172 మంది బలం కావాల్సి ఉండగా అధికార పార్టీకి 2 ఓట్లు తగ్గాయి. ఆ 2 ఓట్లు తగ్గడంతో మొత్తానికి ఆయన ఆ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. 342 ఓట్లు ఆయనకు అనుకూలంగా 172 మంది కావాల్సి ఉండగా 172 మంది అనుకూలంగా ఉన్న 2 ఓట్లు తగ్గిపోవడంతో సో అతను ఆ పదవిని కోల్పోయాడు అనమాట. అది మొత్తంగా 174 ఓట్లు ఆయనకి వ్యతిరేకంగా వచ్చాయి, 170 వచ్చేసి ఆయనకి పాజిటివ్గా వచ్చాయి. తర్వాత 7, సీమదర్శన్ ప్రాజెక్ట్ కింద నాడాబెట్ ఇండో పాక్ బార్డర్ టూరిజం ప్రాజెక్ట్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి అమిత్ షా అండి. చూడండి, గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో నాడాబెట్లోని పంజాబ్లోని వాఘా అటారీ సరిహద్దు తరహాలో నాడాబెట్ట ఇండో పాక్ బార్డర్ టూరిజం ప్రాజెక్ట్ను సరిహద్దు వ్యూ పాయింట్ను కేంద్ర హోం అండ్ సహకార మంత్రి అయిన అమిత్ షా గారు ప్రారంభించారు. అయితే ఈ నాడాబెట్ ఇండో పాక్ బార్డర్ టూరిజం అంటే ఏంటంటే, ఈ గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో నాడాబెట్ ప్రాంతంలో ఇండియా మరియు పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ ప్రాంతాన్ని ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేశారు. అది ఆ ప్రాజెక్ట్ను అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. ఇది కూడా సీమదర్శన్ ప్రాజెక్ట్ కింద భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న నడబెట్ను రాష్ట్ర పర్యాటక శాఖ, అంటే గుజరాత్ స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్ 125 కోట్ల వ్యయంతో ఈ పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. గుజరాత్లో నడాబెట్ అటువంటి మొదటి సరిహద్దు వీక్షణ కేంద్రం అవుతుంది. అంటే సరిహద్దు ప్రాంతాన్ని విజిట్ చేయడానికి ఏర్పాటు చేసిన పర్టికులర్ టూరిజం స్పాట్గా గుజరాత్లో ఫస్ట్ ప్లేస్ నడాబెట్. అండ్ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడ పర్టికులర్ గ్యాలరీసు, ఫోటో గ్యాలరీసు అండ్ ఆయుధాలు అంటే వెపన్స్, ట్యాంకులు, షాప్స్, రెస్టారెంట్స్ అండ్ సావనీర్ షాపులతో సహా అక్కడ ఏర్పాటు చేశారు. మన దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతుల కథలను చెప్పడానికి ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది అక్కడ. త్వరలో మ్యూజియం, లేజర్ షో కూడా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు భారతదేశం పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు నుండి దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. అది తర్వాత 8, జిందాల్ స్టీల్ ఏ రాష్ట్రంలో భారతదేశపు 2వ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్ని ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండి. జిందాల్ స్టీల్ ప్లాంట్, స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, దీన్ని JSPL అంటారు. ఇది ఛత్తీస్గఢ్లోని, అది కూడా రాయ్గఢ్ ప్లాంట్లో కోల్ గ్యాసిఫికేషన్ అంటే బొగ్గును గ్యాస్గా మార్చే ప్రాసెసింగ్ సెంటర్ను అంటే ప్లాంట్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది, నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇలాంటి ప్లాంట్ ఇది 2ది కాబోతోంది. అంటే బొగ్గు నుండి గ్యాస్గా మార్చే ప్లాంట్ను ఏర్పాటు చేయబోతోంది. సెకండ్ ప్లాంట్ ఇది మన ఇండియాలో. కంపెనీ ఇప్పటికే ఒడిశాలోని అంగుల్లోని తన ప్లాంట్లో ఉక్కు ఉత్పత్తి కోసం కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. అది ఫస్ట్ది.
ఒడిశాలో, సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఛత్తీస్గఢ్. సంవత్సరానికి 2 మిలియన్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ 2018లో స్టార్ట్ చేశారు. అండ్ ఈ టెక్నాలజీ అండ్ దేశీయ బొగ్గును ఉపయోగించి ఉక్కును ఉత్పత్తి చేస్తున్న దేశంలో మొట్టమొదటి మరియు ఏకైక ప్లాంట్ ఇదే. అండ్ బొగ్గు సింగస్గా మారుతుంది. ఇది పెట్రోలు, డీజిల్ అండ్ ఇతర పెట్రోలియం ఉత్పత్తుల్లో వాడడం ద్వారా సో మనము పొల్యూషన్ కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. తర్వాత 9, సస్పెండ్ చేయబడిన మహాప్రసాద్ అధికారి అనేది అతని పేరేనండి, ఇంక్లూడ్ అతని పేరు మహాప్రసాద్ అధికారి అతని ఫుల్ పేరు. అతను ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్? అతను యాక్చువల్గా సస్పెండ్ చేశారు. ఆన్సర్ వచ్చేసి నేపాల్ అండి. నేపాల్లో విదేశీ నిల్వలు ఇప్పుడు 6.7 నెలల పాటు వస్తువులు మరియు సేవల దిగుమతిని కొనసాగించడానికి మాత్రమే సరిపోతాయి. అంటే 6 నుండి 7 నెలలు, 6.7 కాదు, 6 నుండి 7 నెలల వరకు మాత్రమే వస్తువులు సేవల దిగుమతిని కొనసాగించడానికి, అంటే వేరే దేశాల నుండి వచ్చే వాటిని కొనుగోలు చేయడానికి కావాల్సిన డబ్బులు మాత్రమే నేపాల్ దగ్గర ఉన్నాయి. ఈ 6-7 నెలల్లో మళ్ళీ వాళ్ళు కానీ స్టేబుల్ అవ్వకపోతే సేమ్ శ్రీలంకకి ఎలాంటి గతి పెట్టిందో నేపాల్ కూడా అలాంటి గతి పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీంతో పాటు అంటే వీటిని సరిగా హ్యాండిల్ చేయలేకపోవడంతో అట్ ది సేమ్ టైము నేపాల్ ఆర్థిక మంత్రి జనార్దన్ శర్మతో ఆయనకున్న కొన్ని విభేదాలు కావచ్చు, వీటిని మొత్తం చర్చించిన తర్వాత సో నేపాల్ ప్రభుత్వం ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ మహాప్రసాద్ అధికారిని సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పురుషోత్తం భండారి నేతృత్వంలో ప్రభుత్వం ఒక ప్యానల్ని ఏర్పాటు చేసి నేపాల్ రాష్ట్ర బ్యాంక్ అంటే సెంట్రల్ బ్యాంక్ అనమాట, గవర్నర్ శ్రీ అధికారిని సస్పెండ్ చేసినట్లుగా కాఠ్మండు పోస్ట్ వార్తాపత్రిక ప్రకటించింది. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని మునుపటి పాలనలో అంటే ఇంతకుముందు పాలనలో నేపాల్ 17వ గవర్నర్గా 2020 ఏప్రిల్ 6న సో మహాప్రసాద్ అధికారి గారు ఆ సెంట్రల్ బ్యాంక్కి గవర్నర్గా నియమితులయ్యారు. 5 ఏళ్ల పదవ కాలం అనుభవిస్తున్న సిట్టింగ్ గవర్నర్ను సస్పెండ్ చేయడం ఇది రెండోసారి. సిట్టింగ్ అని ఎందుకు అంటున్నానంటే టెంపరీ అండ్ పర్మనెంట్ గవర్నర్స్ ఉంటారు. అయితే సిట్టింగ్ గవర్నర్ అంటే పర్మనెంట్ అనమాట, అది దాని అర్థం. యాక్చువల్గా ఇది ఇంగ్లీష్ వర్డ్లో ఎక్కువగా ఇది వాడుతున్నారు రీసెంట్ టైమ్స్లో. సో ఆయన తొలగించడం జరిగింది. తర్వాత 10, నార్త్ ఈస్ట్ ఇండియా ఇంటర్ స్టేట్ ఫ్రెండ్షిప్ కార్ ర్యాలీ 2022ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ బీడీ మిశ్రా అండి. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ డాక్టర్ బీడీ మిశ్రా ఆదివారం అంటే 10వ తారీఖు ఏప్రిల్ 10న ఈశాన్య భారత అంతర్రాష్ట్ర స్నేహ కార్ ర్యాలీ, దీన్ని ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్ ఇండియా ఇంటర్ స్టేట్ ఫ్రెండ్షిప్ కార్ ర్యాలీ 2022ను జెండా ఊపి ప్రారంభించారు. ఈశాన్య భారతదేశంలో ఉండే రాష్ట్రాలు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూరు, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం. అండ్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ కార్ ర్యాలీ అసోసియేషను ఈ పర్టికులర్ ఇప్పుడు చెప్పుకుంటున్న నార్త్ ఈస్ట్ ఇండియా ఇంటర్ స్టేట్ ఫ్రెండ్షిప్ కార్ ర్యాలీని ప్రారంభించే. అండ్ దీని ఉద్దేశం ఏంటంటే ఈ ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ కూడా కలిపి ఒక దాటి మీద తేవడానికి, దాని ద్వారా అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ పర్టికులర్ ర్యాలీ అనేది ఉపయోగపడుతుంది. తరువాత 11, ఐసీసీ క్రికెట్ కమిటీ మెంబర్ బోర్డు ప్రతినిధిగా నియమితులైన బీసీసీఐ సెక్రటరీ ఎవరు? ఆన్సర్ వచ్చేసి జేషా అండి. జేషా అనే అతను ఇప్పుడు మన కేంద్ర హోంమంత్రి ఎవరైతే ఉన్నారో అతను కొడుకండి అతను. బీసీసీఐ సెక్రటరీ జేషా ఐసీసీ క్రికెట్ కమిటీలో, ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఈ కమిటీలో సభ్య బోర్డు ప్రతినిధిగా, అంటే ఆ కమిటీలో సభ్య బోర్డు ఉంటుంది కదా, సభ్యుల బోర్డు, దానికి ప్రతినిధిగా, అదేవిధంగా మహేలా జయవర్ధనే గత ప్లేయర్ ప్రతినిధిగా మళ్ళీ నియమితులయ్యారు. దుబాయ్లో జరిగిన ఐసీసీ అంటే ఇంతకుముందు ప్లేయర్ ప్రతినిధిగా ఉండేవారు మహేలా జయవర్ధన, మళ్ళీ అతన్నే ఆ పదవిలో ఉంచారు. అయితే ఇప్పుడు ఈ కమిటీలో కొత్తగా మన దేశం నుండి ప్రాతినిధ్యం వహించబోయే వ్యక్తిగా ఐసీసీలో జేసా అయితే నియమితులు కావడం జరిగింది. అండ్ దుబాయ్లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అండ్ పాకిస్తాన్ ప్రతిపాదించిన లేటెస్ట్ T20 వన్డేలను కూడా ఐసీసీ అయితే నో చెప్పింది వాటిని ఆర్గనైజ్ చేయడానికి. దానికి సంబంధించి నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరైనా చూడకపోతే చూడండి. తర్వాత 12, 2022 థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది అంటే టోటల్గా 10 అండి. 15 మంది సభ్యులతో కూడిన భారత బాక్సింగ్ బృందం ఫుకెట్లో జరిగిన థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ 2022లో 3 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలతో సహా 11 పథకాలను అయితే గెలుచుకుంది. తర్వాత 13, గ్యాస్ గ్లోలో 2022 VSF వరల్డ్ డబుల్ స్క్వాష్ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్ ఈవెంట్లో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్న భారత జంట ఏది? ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్. చూడండి,
మిక్సెడ్ డబుల్స్ ఫైనల్లో భారత జోడీ దీపికా పల్లికల్, కార్తిక్ మరియు సౌరవ్ ఘోషల్ 11-6, 11-8తో ఇంగ్లాండ్ జట్టుని ఓడించి గెలవడం జరిగిందనమాట. ఇది కాకుండా మహిళల డబుల్స్ ఫైనల్లో దీపికా జోష్న, చిన్నప్ప జోడీ 11-9, 4-11, 11-8తో ఇంగ్లాండ్కి చెందిన సారా జెన్ పెర్రీ వాటర్స్పై విజయం సాధించారు. అండ్ WSF ప్రపంచ డబుల్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో భారత్కి ఇది ఫస్ట్ బంగారు పథకం అనమాట ఈసారి గెలవడం. అండ్ ఇది ఇంతకుముందు మన దేశం అయితే గెలవలేదు, ఇదే ఫస్ట్ టైం 2022లో మనం గెలిచాం. WSF అంటే ఏంటంటే వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్. ఓకే, ఇది సో ఇదిగా టోటల్గా కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.